ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి ఈ ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2024లో చిరస్మరణీయ విజయం అందుకున్న చంద్రబాబు రాష్ట్రంలో నవ చరిత్రను స్థాపించారు. ఇక 2025లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వృద్ధి సాధనలో జాతీయ సగటును మించి రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారుగా 15 లక్షల పెట్టుబడులు సాధించిన సీఎం చంద్రబాబు కొత్తగా 10 లక్షల ఉద్యోగాల కల్పనకు బీజం వేశారు. ఇటు అభివృద్ధి అటు సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబుకు 2025 వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మరిచిపోలేని మధురానుభూతినిచ్చింది. ఈ ఏడాదిలో చంద్రబాబుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎకనామిక్ టైమ్స్ ప్రదానం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక పురస్కారం సీఎం కు లభించడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతల్లో ఇంతకు ముందు ఎవరికీ ఇలాంటి అవార్డు రాలేదు. పాలనలో తెచ్చిన సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు గాను ఈ అవార్డు దక్కింది. మరోవైపు చంద్రబాబు సతీమణి కూడా ఈ ఏడాది 2 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరి ఐఓడి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుతో పాటు గోల్డెన్ పికాక్ అవార్డుకు ఎంపికయ్యారు. నవంబర్లో లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ 2 అవార్డులను భువనేశ్వరి స్వీకరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజారోగ్యం, విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో భువనేశ్వరి చేసిన కృషికి గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు బహుకరించింది. అదే సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలో అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ పాటించినందుకు గాను గోల్డెన్ పికాక్ అవార్డు దక్కింది. ఇక అత్తకు తగ్గ కోడలుగా నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డుకు ఎంపికయ్యారు. వ్యాపార రంగంలో బ్రాహ్మణి చూపుతున్న నాయకత్వ పటిమకు గుర్తింపుగా బిజినెస్ టుడే బీటీ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా ఎంపిక చేసింది. ఇలా నారా కుటుంబంలో 2 తరాల వారు అవార్డులు కైవసం చేసుకుంటే 3వ తరానికి చెందిన చంద్రబాబు ముద్దుల మనవడు నారా దేవాన్ సైతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతి తక్కువ సమయంలో అంటే కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో 175 చెస్ చెక్మేట్ పజిల్స్ ను పరిష్కరించిన దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. లండన్ లో ఈ అవార్డును అందుకున్న చిరంజీవి దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నాడు. ఒకే ఏడాదిలో 3 తరాలకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం సంపాదించడం విశేషంగా చెప్పాలి. మొత్తానికి 2024 లానే 2025 కూడా చంద్రబాబు కుటుంబానికి సువర్ణ అవకాశాలను కల్పించింది.